కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో ఇటీవల అటవీశాఖ అధికారులు తొలగించిన కాశిరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్పందించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్న ఆశ్రమాలపై ఎలాంటి సమాచారం లేకుండా ప్రభుత్వానికి తెలపకుండా చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో సైతం గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని, మళ్లీ ఇలాంటివి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం మహానంది దేవస్థానం గాజులపల్లి వరకు నిర్మిస్తున్న రహదారిని సైతం అడ్డుకున్నారని మండిపడ్డారు. నిన్న జరిగిన బద్వేల్ కాన్ఫరెన్స్ లో కాశిరెడ్డి మరణం జరిగిన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దారుణం అధ్యక్ష. ఇది కాశిరెడ్డి ఆయన ఆశ్రమాలు రాయలసీమలో అన్ని జిల్లాలలో కూడా ఉన్నాయి అధ్యక్ష, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష. సో అనేక మార్లు దీనిపైన గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ఇష్యూ ఏదైతే కాశిరెడ్డి ఆయన మండలంలో జరిగిన ఇష్యూను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నాకు తెలిసి బద్వేల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా తీసుకుపోయారు. నా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ ఆశ్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా బండి ఆత్మకూరు మండలం ఓంకారం అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడైనా ఈ అవధూతలవి కానివ్వండి, మా శ్రీశైలం మల్లికార్జున స్వామి కానివ్వండి, అన్ని అడవులలోనే ఉంటాయి అధ్యక్ష. భగవంతుడు కానీ అవధూతలు కానీ వీళ్ళవన్నీ కూడా అడవుల ప్రాంతాల్లో అడవులకు దగ్గరలో అడవులలోనే ఉంటాయి. సో అనేక సంవత్సరాలుగా అనాదిగా ఈరోజు కొత్తగా ఏర్పడిన స్ట్రక్చర్స్ ఏం కాదు, కొత్తగా ఏర్పడినట్టు కాదు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చెప్పా పెట్టకుండా గతంలో దాని మీద రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా పై అధికారులకు స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అన్ని చోట్ల పోయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది అధ్యక్ష ఇది. కానీ ఈరోజు అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ఇది మా రాజ్యం అన్నట్టు వాళ్ళు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఓంకారం దేవస్థానంలో కూడా చాలాసార్లు ఈ విధంగా జరిగింది. చాలా సంవత్సరాల కిందనే పైన కొండపైన కూడా ఆలయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దానిలో కూడా తీసేయాలని చెప్పేసి అనేక మార్లు కూడా జరుగుతూ ఉంది. లక్షలాది భక్తులు, వేలాది భక్తులు వస్తారు అధ్యక్ష. శివరాత్రి రోజు కానివ్వండి, కార్తీక మాసాల రోజు కానీ, ఉగాదికి కానివ్వండి, ఏది సేవా దినాలు ఏదున్నా కూడా అనేక మంది భక్తులు వస్తారు. సో వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఇదంతా భక్తులు పోగేసుకుని ఏర్పాటు చేసుకునే అధ్యక్ష. ఈ ఆశ్రమం అనేది కాశిరెడ్డి ఆయన ఆశ్రమం మిగతా స్వాములకు ఉంటారు స్వామి, కొంతమంది స్వాములు ఉంటారు, అటువంటి స్వాముల టైప్ కాదు అధ్యక్ష. ఎవరు వచ్చినా నిత్యము అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసే విషయమే. చాలా మంది అధికారులు కూడా దీన్ని వ్యతిరేకించకపోయినా కొంతమంది అధికారులు ముఖ్యంగా సో అనవసరంగా దీనిలో వాళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళ ఆస్తులు ఏదో లాక్కున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు నా నియోజకవర్గం కూడా అనేక సమస్యలు ఉన్నాయి. దీనిపైన కూడా నేను అనేక మార్లు రిప్రజెంటేషన్ కూడా చేశాను. అయినా కూడా రిపీటెడ్గా మొన్ననే ఈ మధ్యన మహానంది నుంచి అధ్యక్ష, మహానంది టు దేవస్థానం నుంచి గాజులపల్లెకు R&B రోడ్డు. సో దాన్ని రోడ్డు గత మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన రోడ్డు అధ్యక్ష అది. సో దాన్ని ఇప్పుడు గత 5 సంవత్సరాలలో వాళ్ళు చేయని రోడ్డును మళ్ళీ R&B మంత్రి గారి ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము ఆ రోడ్డును మళ్ళీ మొదలు పెడితే దానికి డబ్బు తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే కూడా ఆ రోడ్డు ఇవ్వకుండా అడ్డపడినారు అధ్యక్ష. సో నేను అధికారులు మళ్ళీ కలిసేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్, 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? R&B డిపార్ట్మెంట్లో 2 అడుగులు వేసుకోవాలంట. 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంది అధ్యక్ష మనకు? సో ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చెప్తే చట్టం, వాళ్ళు ఏం చెప్తే రూల్. చట్టాలు అనేది మనం చేసినాం అధ్యక్ష. మెయిన్గా ప్రయారిటీ ఇచ్చేది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు, ప్రజలకు చూసుకోవాల్సిందే. సేమ్ టైం మన ఫారెస్ట్ కూడా కాపాడాల్సిందే. దానికి కూడా మనం ఖచ్చితంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అందరికీ బాధ్యతలు ఉన్నాయి. కానీ వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ కథ చూస్తూ ఉంటే ఇది మా రాజ్యము, మేము ఏం చెప్తే జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నాయి. ఎండోమెంట్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ గారికి, ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసేదంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. గతంలో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి. చాలా మందిని కొట్టి కూడా బయటికి తీసుకొచ్చిన కాలాలు కూడా ఉన్నాయి. నా నియోజకవర్గం పోయిన 14 to 19 గవర్నమెంట్లో కూడా చెంచులు నివాసం ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి బయటికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇటువంటివన్నీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, మంత్రి గారికి